నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తర్తూరు రంగనాథ స్వామి జాతర విజయవంతం చేద్దాం నందికొట్కూరు ఎమ్మెల్యే. బ్రేకింగ్ న్యూస్. హైవే పక్కన మృతదేహం కలకలం. పూర్తిగా మంటల్లో కాలిపోయి మిగిలిన ఆస్తి పంజరం. కోడుమూరు పట్టణంలో ఫోక్సో చట్టం పై అవగాహన సదస్సు. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి పిల్లలపై సీనియర్ విద్యార్థి దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు. మాకు ఇఫ్తార్ విందులు కాదు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు బాయ్కాట్. టీడీపీ ఇఫ్తార్ విందు. ఎస్డిపిఐ ఏజాస్. అళ్లగడ్డ వరకు కేసీ కాల్వ నీళ్లు రావాల్సిందే. తర్తూరు రంగనాథ స్వామి జాతర విజయవంతం చేద్దాం నందికొట్కూరు ఎమ్మెల్యే. కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, అందరూ కూడా కలిసిమెలిసి ఈ జాతరను దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి అందరిపైన ఉంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారీగా రివైజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు చాలా వరకు రిక్వైర్మెంట్ రావాలా, రిక్వైర్మెంట్ రాలేదు. ఒక పెద్దలు చెప్పినట్టు మధుసూదన్ రెడ్డి గారు, బ్రిడ్జ్ అడిగారు, అలాగే రోడ్డు వైండింగ్ లో కావాలని చెప్పేసి అడిగారు. నేను ఒకటే చెప్తున్నా, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అలాగే ఎండోమెంట్ వాళ్ళు కానివ్వండి, మీరు చాలా అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, తాగునీటి అవసరాలు కావచ్చు, వచ్చిపోయేటువంటి భక్తులకు అందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఏదో తత్వ తిరుమల సమన్వయ మీటింగ్ ఎవరో వస్తున్నారు పోతున్నారు అనుకోకుండా కూడా దీనికి ఒక విశిష్టత కలిగినటువంటి గుడి. దీన్ని మనం భావితరాల భవిష్యత్తుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కాలక్రమంలో ఇవన్నీ కూడా మనకున్నటువంటి మూలాలంతటి కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగవంతునికి ఎప్పుడైనా సరే మనం భక్తిగా ఉండి పనిచేయాలి తప్ప స్వార్థం కొరకు స్వలాభం కొరకు పనిచేస్తే తర్తూరు రంగనాథ స్వామి సొమ్మిదిన్నెలు ఎవరు బాగుపడాలని చెప్పేసి చరిత్రనే చెప్తుంది. అది ఆ భగవంతునికి వదిలేద్దాం. కాకపోతే ఇప్పుడు చెప్పినట్లు అది పంచాయతీరాజ్కి సంబంధించి మన బ్రిడ్జి ఏదైతే నెక్స్ట్ ఇయర్ మీటింగ్ లో కూడా కంప్లీట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే ఈ రోడ్డు కూడా మనం పెట్టిన వైండింగ్, కాకపోతే పంచాయతీరాజ్లో వైండింగ్ ఇంకా రాలేదు. దాని ఆర్ఎంపీలన్నా కలిపి వైండింగ్ పెట్టడం. ఇది ప్రపోజల్ అయితే రెడీ చేయండి. ఎందుకంటే నేను గతంలో అడిగిన జాతరకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి అని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీకు మోటార్లు కానివ్వండి, అవసరం ఉంటే బోర్లు కానివ్వండి, ట్యాంకర్స్ కానివ్వండి, అన్ని కూడా అందుబాటులో పెట్టుకోవాలి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అందరూ చాలా వరకు 24 hours అడుగుతున్నారు. మాక్సిమం మనకంటే మనకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి మనం చూసుకొని కూడా 2 hours అయితే కంటిన్యూ చేద్దాం. నేను లెటర్ ఇస్తాను, దాన్ని ఎస్సీకి ఫార్వర్డ్ చేసేసి నేను సుధాకర్ గారు చెప్తాను. చెప్పేసి 12 hours 24 hours కరెక్ట్. ఎల్సీలు ఈసీలు తీసుకుంటే కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది.
అట్లా కాకుండా ఖచ్చితంగా 12 అవర్స్ నాణ్యమైనటువంటి 3 లైన్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా చేయాలి ఖచ్చితంగా. కాబట్టి రెండవది, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇప్పుడు ఏదైతే షాపుల వారి దగ్గర వసూలు చేస్తున్నారు అంటున్నారో ఎండి వారికి నేను ఒకటి చెప్తున్నా, మీరు పర్ఫెక్ట్ గా రసీదులు ఇవ్వండి. మీరు ఏ షాప్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఏ బజ్జీల బండికి ఎంత ఇస్తున్నారు, కూల్ డ్రింక్ షాప్ ఎంత రెంట్ ఇస్తున్నారు, మీరు ప్రాపర్ గా ఒక మెమోరాండం తయారు చేసుకుని ఏ షాప్కి ఎంత ఇస్తున్నారు, లేకుంటే అడుగుల వారికి ఇస్తారా, ఎట్లా ఇస్తారా అనేది ఒకసారి మీరు గైడ్లైన్స్ చూసుకుని ప్రాపర్ గతంలో ఏమన్నా కానీ ఉంటే తీసుకొని చూసి ఒకసారి రెక్టిఫై చేసుకోండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పోలీసు వారికి కానివ్వండి, ముఖ్యంగా మన పాత్రనే ప్రథమంగా ఉంటుంది. కాబట్టి ఎట్లయినా సరే మనకి, ఎందుకంటే 340C వచ్చిన తర్వాత చాలా హెవీ వెహికల్స్ వస్తుంటాయి. అది మన మాత్రం కంపల్సరీ ఎక్కడ ఏ చిన్న ప్రాణాపాయం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 1.5 కిలోమీటర్లు చెప్పినట్లు మనం ఒక లైన్ మీరు ఒకసారి ఫార్మర్స్ తో మాట్లాడి ఖచ్చితంగా ఇది జాతరకు ఇవ్వాల్సింది, జాతర టైంలో మనం ఇవ్వాల్సింది అని చెప్పేసి 2 లైన్లు పెట్టుకుంటే మన ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అది ఒకసారి షార్ట్అవుట్ చేయండి, నేను కూడా చెప్తాను. అవసరం అనుకుంటే దాన్ని వేరే రకంగా కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంతేకాకుండా ఇప్పుడు ఎండిఓ గారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదో అది ఒకసారి చూడండి. లాస్ట్ 10 years నుంచి ఏమేమి జరుగుతుంది, వీళ్ళు ఎజెండా ఎట్లా మూవ్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి డీటెయిల్స్ ఇస్తారండి. కాబట్టి గతంలో లాగా కాకుండా మనకున్నటువంటి సాంప్రదాయాలను కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ జాతరను దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎక్కడెక్కడైతే పాయింట్స్ పెడతారమ్మా ఒకసారి మీరు ఎండిఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని అలాగే ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు ఇంతకుముందు మీరు గతంలో 3-4 అట్లా కాకుండా ఉన్నటువంటి విఆర్ఓ రిక్వైర్మెంట్ ఒక 8 మందిని ఇక్కడ రిక్వైర్ చేయండి. తహసీల్దార్ తలా 2-3 ఒక 20 మందిని పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సరౌండింగ్ తహసీల్దార్స్ విఆర్ఓస్ అందరూ కంప్లీట్ గా 1 వీక్ ఇక్కడే ఉండాలా. ఖచ్చితంగా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి భద్రమైనటువంటి శాంతి భద్రతలు కానివ్వండి అన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి ఈ కోడుమూరు పట్టణంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు. దాడి చేసి వాళ్ళు చంపేది కూడా, వాడు మన మీద సీరియస్ గా దాడి చేయకపోతే అతన్ని కూడా గాయపడుతుంది. ఆయనకు మతిస్థిమితం లేదు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి అలా ఏం లేదు, మనల్ని మనం కాపాడుకునే క్రమంలో అతన్ని ఎదిరించవచ్చు. అవసరమైతే పోలీసులకు పట్టించవచ్చు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆ కన్సర్న్ యాక్షన్ తీసుకుంటారు, హాస్పిటల్కి పంపుతారు. వాళ్ళకి సంబంధించిన మెంటల్ ఐజోలేషన్స్ చాలా ఉన్నాయి, మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తారు, వాళ్ళకి ఆర్డర్ వేస్తారు ఇతన్ని మెంటలైజ్ ఉంచే అట్లా చేస్తారు. వాళ్ళు సమాజానికి హానికరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ చట్టపరంగా వాడి మానసిక స్థితి బాగలేదు అని తెలిసినప్పుడు వాడిని కోర్టులు శిక్షించలేదు, శిక్షించకూడదు. నిజంగా మానసిక స్థితి బాగాలేకపోతే చట్టంలో ఇంకా కొన్ని ఉన్నాయండి. 7 సంవత్సరాల లోపు పిల్లలు ఏ నేరం చేసినా అది నేరమే కాదు. గన్ను పెట్టి కాల్ చేశాడు అనుకుంటాం, తెలిసినో అఫెన్స్ కదా. 7 సంవత్సరాల్లో పిల్లలు ఏం చేసినా నేరం కాదు. ఇప్పుడు అదే వర్తిస్తుంది మీరు చెప్పిన మానసిక స్థితికి కూడా. వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు అనే కారణంతో చట్టంలోనే చెప్పారు అది. అయితే 7 సంవత్సరాల అబ్బాయి, 7 సంవత్సరాల అబ్బాయి అనుకోండి, నేను గన్నించి పలానా నోటి మీద అట్లా అనేసి ఇంకోండి పోయి ఇట్లా అన్నాడు అనుకోండి, ఆడు చచ్చిపోతాడు. అప్పుడు ఆ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి నేరం చేసినట్టు కాదు, ఎవరు నేరం చేసినట్టు నేను చేసినట్టు పంపించాను కదా గన్నించి. అందువల్ల జస్ట్ 7 సంవత్సరాల పిల్లలు ఏం చేసినా తప్పులేదు, కానీ వాళ్ళతో ఎవరైనా చేయిస్తే ఆ శిక్షంతో వాళ్ళకి పడుతుంది. అలాగే మతిస్థిమిత పిల్లలను ఎవరైనా నచ్చగొట్టి వాళ్ళని వేరే వాళ్ళ మీద ముసిగలిపితే వాడికి పడకపోవడం కానీ ముసిగలిపి పడతారు. కానీ అట్లాంటి వాళ్ళు సమాజంలో ఇప్పుడు అర్థంగా ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని పోలీసులకు పట్టించాలి, పోలీసులు మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలి. అట్లాగే మ్యాజిస్ట్రేట్లు ఆర్డర్స్ పాస్ చేస్తారు, మెంటల్ అజైన్లో పెట్టడం వాళ్ళకి బాగా అయ్యే వరకు. తర్వాత ఒకవేళ బాగా అయితే వాళ్ళు తిరిగి వస్తారు. అలాంటి వాళ్ళ మీద మనం సానుభూతి చూపాలి. వీలైతే వాళ్ళని ఏదైనా అప్పచెప్పడం కానీ అట్లాంటి చేయాలి. సమాజానికి ఇబ్బంది కలిగిస్తూ మన మీద కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చాడు అనుకోండి,
అప్పుడు మాత్రం ఆయన మానసిక స్థితి బాగాలేదు కదా, పాపం ఇంకేమన్నా అనుకుంటే మనం కొట్టేసుకోవాలి, అప్పుడు కొట్టాల్సిందే. అది. థ్యాంక్ యూ. అడగండి. సార్ 2 years నుంచి వర్క్ చేస్తున్నారు. అంతకుముందు ఒక కేసు డీల్ చేశారు, పోక్సో కేసు సార్. మీరు అంటే అంతకుముందు జరిగింది సార్. ఇది కోయలకుంట్ల దగ్గర ఒక విలేజ్ లో అమ్మాయి మైల్డ్ ఎంఆర్, అతను పెద్ద వయసు, తాత వయసు, గొర్రెలు కాసుకోవడానికి వాళ్ళు అమ్మాయిని పంపించేది. తల్లి స్టెప్ మదర్ అనమాట. తల్లి పట్టించుకోలేదు. పాప డైలీ వెళ్ళొస్తుంది, తాతయ్య కదా తీసుకెళ్తున్నాడు అని అనుకున్న పరిణామంలో అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ విషయం తెలియదు. కడుపునొప్పి వస్తుంది, కడుపు కనపడుతుంది. 5 నెలలు దాటిపోయింది, దగ్గర 6 months సార్. అప్పుడు తెలిసి తల్లిదండ్రులకి కేసు పెట్టారనమాట పోలీసు వాళ్ళకి. లాస్ట్ అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళ తండ్రి అమ్మాయిని అపార్షన్ చేద్దాము అని అన్నా కానీ హోప్లెస్. అప్పటికి టైం దాటిపోయింది అనమాట. ఇంక అమ్మాయి డెలివరీ చేసేయాల, అమ్మాయిని చేయించడానికి వీలు లేదు అని అంటే అమ్మాయిని కర్నూలులో చైల్డ్ వెల్ఫేర్ కంపెనీలు ప్రొడ్యూస్ చేసి మన శిశుగృహ దగ్గర అమ్మాయిని విడిగారి మా పర్యవేక్షణలోనే మేము అమ్మాయిని డెలివరీ అయ్యే వరకు మేమే చూస్తున్నాం సార్. ఆ తర్వాత పాప మంచి బాబుకి డెలివరీ, నార్మల్ డెలివరీ అయింది. సార్ వచ్చిన తర్వాత అతనికి లైఫ్ టైం పడింది, మన జీవిత గైడ్ ఇచ్చారు. ఇదైతే బెస్ట్ అచీవ్మెంట్ సార్. ఆ అమ్మాయి లైఫ్ సేవ్ అయింది. ఇది సార్ ఇంతకు నుంచి చెప్తున్నారు సార్, చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సార్ అన్నట్లు అతనికి ఇప్పటికీ బయటికి రాలేదు. మేము ఆ కేసు అయితే ఫాలో చేసినాం. ఆ బాబుని కూడా నల్గొండ పేరెంట్స్ కి అడాప్షన్ ఇచ్చేసాం సార్. అమ్మాయి అతనికి వేరే అంటే అప్పటి వరకు తెలియలేదు. అమ్మాయికి మ్యారేజ్ కూడా చేశారు. ఇదైతే జస్ట్ సక్సెస్ స్టోరీ. అక్యూజ్మెంట్ ఎగ్జామినేషన్ చేస్తారు. మీరు రిపోర్ట్ చేయడంలో లేట్ చేసే కొద్దీ కూడా ఎవిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ త్వరగా రిపోర్ట్ చేస్తే మీకు న్యాయం త్వరగా జరుగుతుంది. ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది మీ వైపు. ఇంకొకటి, రిపోర్టింగ్ అనేది మీ పిల్లలతో మన ఇంట్లో జరిగితేనే కాదు, మన పక్కింట్లో జరిగినా లేదా మీరు ఏదైనా స్కూల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్లో పిల్లలు జరిగినా ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాన్ రిపోర్టింగ్ కూడా 6 months పనిష్బుల్ అఫెన్స్. సో మీ దృష్టికి కనుక ఏదైనా అఫెన్స్ జరిగింది, పోక్సో యాక్ట్ కింద అనేది, మీరు దాన్ని పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయకపోతే మీకు 6 months ఇంప్రిజన్మెంట్ కూడా రావచ్చు. ఒక కేసు ఒకటి నేను చెప్తాను. కేరళలో ఒక క్రిస్టియన్ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ జరుగుతుంది. అది రేప్ చేసిన ఒక క్రిస్టియన్ ప్రీస్ట్ అనమాట. ఆ క్రిస్టియన్ స్కూల్కి హెడ్ మాస్టర్ అనమాట. రేప్ చేసినాక అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో అక్కడ అమ్మాయి వయసు అన్ని రికార్డ్ చేసుకుంటారు. ఆమె 18 ఏళ్ళు అప్పుడే నిండుతాయి. ఆమె అప్పటికే 9 months వెళ్ళిపోతే బేబీ కూడా డెలివరీ అవుతారు. తర్వాత ఏమవుతుందంటే 18 ఏళ్ళకి ఇనిషియల్ గా అమ్మాయి బేబీ డెలివరీ అయిందనంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి 18 ఏళ్ళ కంటే ముందే ఆ అమ్మాయి 6 చేస్తుంది, బేబీకి ఏమవుతుంది. అది గమనించుకోకుండా గైనకాలజిస్ట్ ట్రీట్ చేశారు. అక్కడ గైనకాలజిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎప్పుడైతే గైనకాలజిస్ట్ తెలిసిందో 18 ఏళ్ళ కంటే ముందే అమ్మాయి సెక్స్ చేసిందని చెప్పేసి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ రిపోర్ట్ చేసి ఉండాలి పోలీసులు. సో ఆ కేసులో ఆమెను కూడా అక్యూజ్గా చేర్చారు. ఆ అమ్మాయి ఏ స్కూల్ అయితే చదువుతుందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా అక్యూజ్గా చేర్చారు. ఆ హెడ్ మాస్టర్ రిపోర్ట్ చేయాలి. ఇంకా మీ దృష్టికి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలా అనేది మీ రెస్పాన్సిబిలిటీ అందరికీ. అది కూడా నాకు సార్ కూడా చెప్పారు, చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయిని తినద్దు అంటే అరుస్తారని చెప్పేసి. అంటే అదంతా సోషల్ ఎంజనరింగ్ ప్రాసెస్, సామాజిక లింగ పరివర్తన ప్రక్రియ అంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ రంగులు ఈ వేసుకోవాలా, ఇకపోతే తినాలా, ఈ టైంలో బయటికి పోకూడదు, అది కూడా మీరు తగ్గించాలి. ఇది తగ్గించడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ పోక్సో కేసులో ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అర్బల్ ఫ్రీ నెంబర్ కూడా అది మీరు గుర్తుంచుకోండి, 1090 ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలా. ఏది చదవకపోతే సార్ చెప్పినట్టు మీరు డిఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తే మొత్తం వాళ్ళు చూసుకుంటారు.
వాళ్ళు చూసుకుంటారు. ఇలా అయినా పర్లేదు, అన్ని చూసుకుంటే మంచిది. నాకు అవకాశం ఇచ్చిన గౌరవ జిల్లా న్యాయమూర్తి గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. మాకు ఇఫ్తార్ విందులు కాదు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు బాయ్కాట్ టీడీపీ ఇఫ్తార్ విందు ఎస్టీపీఐ ఏజాస్. వక్ఫ్ సవరణ చట్టం 2024లో బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత దానిని జేపీసీకి పంపించడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత తిరిగి వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం ఏమనగా మైనార్టీలకు సంబంధించిన ఆస్తులను బీజేపీ ప్రభుత్వం కబలించాలని చూస్తుంది. ఈ బీజేపీ మిత్రపక్షాలైన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ మరియు బీహార్లోని జేడీయూ పార్టీల మద్దతు లేకుంటే ఈ వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంట్లో వీగిపోతుందనే విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుంటామని మరియు దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇంతవరకు మన ముస్లిం సమాజానికి ఎటువంటి హామీను ఇవ్వలేదు. కానీ మనం చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ జిల్లాల వారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాము, మీ ఇఫ్తార్ విందుల కన్నా మాకు వక్ఫ్ బోర్డును కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం దేశవ్యాప్తంగా వాళ్ళు ముస్లిం సంస్థలు మరియు ఆర్గనైజేషన్లు పొలిటికల్ పార్టీలు ఒకే నినాదంతో ఏదైతే బీహార్లోని నితీష్ కుమార్ గారి ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ముస్లింలకు ఇచ్చే ఈ ఇఫ్తార్ విందును కూడా ముస్లిం సమాజం అందరము కలిసి బాయ్కాట్ చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. కేవలం ఇఫ్తార్ విందులు కాదు, మా మనోభావాలని గౌరవించి మరియు మా యొక్క ఆస్తుల గురించి మేము అడుగుతాము. పక్క వాళ్ళ ఆస్తులు తెచ్చి మాకు ఇవ్వండి అని చెప్పడం లేదు. కేవలం వక్ఫ్ భూములు ఏదైతే ఉన్నాయో అవి మా ఆస్తులు, దాన్ని మేము యజమానులుగా దాన్ని మేము కాపాడుకుంటాం అంటున్నాము. కానీ ఇది మీకు సంబంధం లేదు, ఇవి తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెడతామని ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాము, మేము ఈ వక్ఫ్ సవరణ చట్టానికి మీరు మద్దతు ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఇఫ్తార్ విందును ప్రతి ఒక్క జిల్లాల వారీగా ముస్లింలు స్వీకరిస్తారని, కాని పక్షంలో ఏదైతే జమియతే ఉలమా హింద్ నాయకులు అర్షద్ మదనీ గారు పిలుపునిచ్చారు, ఈ వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చే ఏ పార్టీ యొక్క కూడా ఇఫ్తార్ విందులను మరియు ఈదులను వాళ్ళ యొక్క ఈద్ గిఫ్ట్లను కూడా స్వీకరించొద్దు అని పిలుపునిచ్చారు. ఆ పిలుపులోని భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా తరపున కూడా మేము నంద్యాల జిల్లాలోని ఉలమాలను మరియు మత సంస్థలను మరియు ఆర్గనైజేషన్లను మరియు ఇతర పొలిటికల్ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఈ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చే ఇఫ్తార్ విందులను మనమందరం ఏకపక్షంగా ఉండి బాయ్కాట్ చేద్దాము. మరియు వీళ్లకు తెలియాలి మా నిరసన మేము తెలియజేస్తున్నాము. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మరియు టీడీపీకి కానీ వ్యతిరేకం కాదు, కేవలం మీరు ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో దానికి మాత్రమే వ్యతిరేకం. కావున మా యొక్క నిరసనను ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము, మీ ఇఫ్తార్ విందులను బాయ్కాట్ చేస్తున్నామని. మరియు మీరు వెంటనే దీని మీద స్పందించి వక్ఫ్ సవరణ చట్టానికి మా ఎంపీల ద్వారా ఓటు వేస్తామని మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా అందరూ ముస్లిం సమాజం అందరూ మీ ఇఫ్తార్ విందులను స్వీకరిస్తుందని, లేని పక్షంలో ఈ ఇఫ్తార్ విందులను బాయ్కాట్ చేస్తూ భవిష్యత్తులో జరిగే రాజ్యాంగబద్ధ పోరాటాలకు మేము పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి పిల్లలపై సీనియర్ విద్యార్థి దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు. కోడుమూరులోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు పిల్లల్ని కొడుతున్నట్టు
ఒక వ్యక్తి కూర్చున్నట్టు వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ సమాచారం వస్తుంది. ఇమీడియట్గా నేను మా సిఐ గారు అంతా హాస్టల్ చేరుకున్నాము. హాస్టల్ చేరుకున్న తర్వాత అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో పిల్లవాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి హాస్టల్ పిలిపించి కంప్లైంట్ తీసుకున్నాము. కంప్లైంట్ చేసిన తర్వాత దాని మీద కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈ హాస్టల్కు సంబంధించిన పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడు ఈ పిల్లల్ని కొట్టినట్టు తెలిసింది. ఎవరైతే చట్టంతో వివేచించవలసిన వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఇమీడియట్గా అతని మానసిక పరిస్థితి గురించి కూడా సంబంధిత అధికారులకు డాక్టర్ల దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ హాస్టల్లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసినాము. దర్యాప్తు జరుగుతుంది. తదుపరి చర్యలు తీసుకోవాలి. ఎస్ఐ కోడూరు ఏపీ మాస్ ఎగ్జామ్ మాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. హైవే పక్కన మృతదేహం కలకలం. పూర్తిగా మంటల్లో కాలిపోయి మిగిలిన ఆస్తిపంజరం. వలన గడ్డితో పాటుగా అందరికీ వాళ్ళు చేసిన వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఈ శవం ఉందని భయపడి రాయాలి. ఫోటోలు తీసేది ఏం తీశారు? బూడి తీశారు అంతేగా. నియర్ సైడ్ మళ్ళీ అందరూ మా గురించి మాట్లాడుకుంటారు. ఫైర్ యాక్షన్ రా మీరు పెద్దకందుకూరు విఆర్ఓ గారు పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు ఇచ్చారు. హైవే పక్కన పెద్దకందుకూరు నుంచి చాగల్మరి వైపు వెళ్ళే హైవే పక్కన ఈరోజు కాలిన గడ్డి మధ్యలో ఒక శవం యొక్క కళేబరం పడి కాలిపోయి ఉన్న శవం అస్థిపింజరం పడి ఉన్నదని, దానికి అది సుమారుగా ఎప్పుడో ఒక 10-20 రోజుల నుంచి కుళ్ళిపోయి ఉండి ఈ దినము ఆ రోడ్డు పక్కన ఉన్న ఎవరో ఆ గడ్డిని అంటించి పెడితే ఆ గడ్డి కాలి అది బయటికి ఆ పుర్రెలు ఎముకలు బయటకు వచ్చాయి. సో ఆ కంప్లైంట్ మేరకు ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము. స్పాట్ పిఎం కింద ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి అక్కడ స్పాట్లో డాక్టర్ గారి చేత అది పరిశీలించి తర్వాత నివేదిక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును ముందుకు సాగిస్తాం. సుమారు 15 నుంచి 20 రోజులు మధ్యలో చనిపోయి ఉండొచ్చని అనుకుంటున్నాము. అది కుళ్ళిపోయిన శవము. ఆ కుళ్ళిపోయిన శవాన్ని ఆ గడ్డి మధ్యలో ఉన్నందుకు ఎవరికి కనపడలేకుండా ఉండింది. అది రోడ్డు పక్కన వాళ్ళు కానీ ఆ పొలం పక్కన వాళ్ళు కానీ దాన్ని గడ్డిని కాల్చాలనేది ఎండాకాలం కాబట్టి కాల్చారు. ఆ కాల్చిన తర్వాత ఈ పుర్రెలు ఇవన్నీ ఎముకలు కనపడున్నాయి. అల్లగడ్డ వరకు కేసీ కాల్వ నీళ్లు రావాల్సిందే. సుమారు 3 మోటార్ల మీద 700 క్యూసెక్లు వస్తున్నాయి మేడం. అక్కడి నుంచి 80 కిలోమీటర్లు 700 క్యూసెక్లు ఈరోజు తగ్గింది మేడం, నిన్న తగ్గింది. దానివల్ల ఈ 2 డేస్ బాగా పోయిన సంవత్సరం ఇదే కదా, పోయిన సంవత్సరం కలెక్టర్ కాడ ఇచ్చేసింది. పోయిన సంవత్సరం ఇదే, ఇప్పుడు ఇదే. ఏం మార్పు వచ్చింది?
ఇక్కడ మనకు 306 తర్వాత మళ్ళీ ఒక్కొక్క కేసు మెయింటైన్ చేయండి. రివర్స్ ఆపరేట్ ఇది 22 మన లింగంజన కాడ 27 ఇంకా చెప్పాలంటే శుద్ధమల్ల ఆడ నుంచి మనం మెయింటైన్ చేసుకుంటూ పైకి తీసుకుపోయినాం. అప్పుడు మనకు జూటూరు కాడ 1500 ఉండాలక ఆ లెవెల్ పోవాలంటే మనం 1500 తెచ్చుకోవాలి. ఎందుకు ఈసారి నీళ్లు మనకి లేక తక్కువైందా సరిగ్గా మనం ఇప్పుడు మీ సీ గారితో మాట్లాడిన పొద్దు నుంచి మీ వాళ్ళతో టచ్ చేయన్నారు మా వాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ కొనాపురం రోజులు మళ్ళీ నుంచి మనకు ప్రాబ్లం ఉంది మేడం. రోజు ఫోటోలు పెడుతున్నాడు మేడం. ఎక్కడైనా లీకేజ్ ఉంటే అరెస్ట్ చేస్తున్నాడు, గ్రూప్లో ఫోటోలు పెడుతున్నాడు. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నామంటున్నారు కానీ మనకు టార్గెట్ మనకి ఫస్ట్ నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను అధికారులకు మొత్తుకునేది అదే. కింది నుంచి మీరు ఈరోజు మా అందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. కేసీ కెనాల్ ని ఆధారపడి రైతులు అటు కర్నూలు కడప సంబంధించిన రైతులు ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు. కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు. పాపం మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము, ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు 80 to 90% రైతుల సాటిస్ఫాక్షన్ ఉంటది. మీరు ఎప్పుడైతే పై నుంచి నీళ్లు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరూ రైతులే, ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు. కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫై చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా, మొన్న అసెంబ్లీలో మొత్తుకొని చెప్పిన, ఇప్పుడు కాలం మీదకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈ రోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేము అందరం కూడా కాట మీద తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నాను, నీళ్లు రైతులకు అందరికీ, కేవలం ఆలగడ్డ రైతులు అనేది కాదు, అటు నంద్యాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది. లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనము పొన్నాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 3.5 నేను డి గారు అంటున్నారు కానీ 3.5 లెవెల్ కూడా లేదు, దానికన్నా తక్కువే ఉంది. ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ 5 అడుగులు ఉండాల. 5 అడుగులు ఉంటే గాని చివరి వరకు మనం నీళ్లు తీసుకోపోలేము. ఇప్పుడు 3 కన్నా కింద ఉంది. కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను,
మా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా, ఈఎన్సీ గారితో మాట్లాడినా, వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలియదు, పొన్నాపురం దగ్గర 4.5 లేదా 5 లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి. ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులే కాదు, ఇటువంటి అధికారులు ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున అయినా సరే. సో దయచేసి, ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలమ్మడి తిరగము, రైతులకి పట్టించుకోమనేది కాదు. ప్రతిపక్షం వాళ్ళు గాడులు కాస్తున్నారు. వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇక్కడ గాడులు కాస్తున్నారా? రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకు తెలీదా? వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయారు? మేము చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. తర్తూరు రంగనాథ స్వామి జాతర విజయవంతం చేద్దాం నందికొట్కూరు ఎమ్మెల్యే. బ్రేకింగ్ న్యూస్. హైవే పక్కన మృతదేహం కలకలం, పూర్తిగా మంటల్లో కాలిపోయి మిగిలిన ఆస్తి పంజరం. కోడుమూరు పట్టణంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి పిల్లలపై సీనియర్ విద్యార్థి దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు. మాకు ఇఫ్తార్ విందులు కాదు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు బాయ్కాట్ టీడీపీ ఇఫ్తార్ విందు, ఎస్టీపీఐ ఏజాస్. అళ్లగడ్డ వరకు కేసీ కాల్వ నీళ్లు రావాల్సిందే.